Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for TGPSC and APPSC. ఇప్పటి వరకు చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, ఈవెన్ చాప్టర్ 4లో మేజర్ పార్ట్స్ని కవర్ చేయడం జరిగింది. ఈరోజు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ టాపిక్స్ మీద క్వశ్చన్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. ద క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ an independent judiciary in a democracy? Highlight the safeguards in our political constitutional setup to ensure the independence of judiciary. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, స్పెషల్లీ డెమోక్రసీలో. ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఒక స్వతంత్రమైన జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం హైలైట్ ద సేఫ్గార్డ్స్ ఇన్ అవర్ పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ సెటప్ టు ఎన్ష్యూర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఏవైతే మెకానిజమ్స్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని ఎన్ష్యూర్ చేయడానికి, వాటిని ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ని కూడా అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. రైట్, ఫస్ట్ థింగ్, క్వశ్చన్లో థీమ్ ఏంటి? ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ. థీమ్ వచ్చేసి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఫస్ట్ థింగ్, ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. దట్ మీన్స్ టు హ్యావ్ అన్ అటానమీ. Autonomy is specific to the decision making aspect. Independent is a broader term, not just the decision making, even for actions and other activities as well. Right, so free from external influence అని అంటున్నాం. ఇక్కడ ఎక్స్టర్నల్ ఏంటి? జ్యుడిషియరీకి ఎక్స్టర్నల్ ఏముంటాయి? ఫస్ట్ థింగ్, అదర్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. మనకు తెలుసు గవర్నమెంట్ అనేది 3 బ్రాంచెస్గా డివైడ్ చేయబడి ఉంటుంది. దట్ ఈస్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఈ రెండింటి యొక్క బ్రాంచెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా జ్యుడిషియరీ మీద ఉండకుండా ఉండడం. దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. అనదర్ థింగ్ ఈస్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. దట్ ఈస్ లైక్ బిజినెస్ పీపుల్ ఉంటారు, పొలిటికల్ పార్టీస్ ఉంటాయి వాళ్ళ నుండి, లేదు అని అంటే ఇండస్ట్రియల్ పీపుల్ ఉంటారు, కార్పొరేట్ సెక్టార్ ఉంటుంది, ఆర్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో వీటన్నింటి నుండి కూడా ఇండిపెండెన్స్గా ఉండడము. జ్యుడిషియరీ యొక్క మెయిన్ యాక్టివిటీ ఏంటి? టు ఇంటర్ప్రీట్ ద లాస్ అండ్ టు ఎన్ఫోర్స్ ద సేమ్. లాస్ని ఎన్ఫోర్స్ చేయడం కూడా జ్యుడిషియరీ యొక్క బాధ్యతనే. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చేస్తూ ఉంటుంది, రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసి జ్యుడిషియరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏవైనా అనామలీస్ ఉంటే కరెక్ట్ చేయడం కూడా జ్యుడిషియరీ చేస్తూ ఉంటుంది. జ్యుడిషియల్ యాక్టివిజంలో మనం చూడడం జరిగింది, ఒకవేళ ఏమైనా వాక్యూమ్ ఉన్నా కూడా జ్యుడిషియరీ అనేది దాన్ని ఫిల్ చేస్తుంది త్రూ మెకానిజమ్స్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం ద్వారా వాటిని ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో జ్యుడిషియరీ తన యొక్క యాక్టివిటీస్ ఏదైతే చేస్తుందో అందులో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమీ లేకపోవడమే ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే అది ఎక్స్టర్నల్, ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. రైట్, డెఫినేషన్ ఇంట్రడక్షన్ వచ్చేసి ఏదైతే డెఫినేషన్ ఉందో దాంతో రాయొచ్చు. ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ రాయడం ద్వారా కూడా మీరు స్టైలెట్గా రైట్గా స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఈజ్ క్రూషియల్ ఫర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ డెమోక్రసీ అని అంటే ఏంటి? వేర్ పీపుల్ హ్యావ్ ద అల్టిమేట్ పవర్ ఇన్ దెమ్సెల్స్. పీపుల్ దగ్గరే అల్టిమేట్ పవర్ ఉండాలి. మనకు అనిపించవచ్చు పీపుల్ దగ్గర అల్టిమేట్ పవర్ లేదు కదా అనిపించి, కానీ ఎవరైతే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉన్నారో త్రూ దర్ రిప్రజెంటేటివ్ దే ఆర్ ఎక్సర్సైజింగ్ ద అల్టిమేట్ పవర్. సో ఎప్పుడైతే డెమోక్రసీలో పీపుల్కి అల్టిమేట్ పవర్ ఉండడం కోసం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎందుకు అవసరం అని అడుగుతున్నారు. డెమోక్రసీ అని అంటే పీపుల్ హ్యావ్ ద అల్టిమేట్ సే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పాలసీ మేకింగ్, డిసిషన్. ఎందుకు? ఎప్పుడైతే రాజకీయ పార్టీలు వస్తాయో ఎలక్షన్స్కి, వాళ్ళ ఒక మేనిఫెస్టోని వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్తారు, పీపుల్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి అనుగుణంగా పీపుల్ అనేవాళ్ళు వాటికి ఓటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ పీపుల్ ఆర్ చూసింగ్ దేర్ పాలసీస్. ఆ రిప్రజెంటేటివ్ని తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క పాలసీస్, యాక్షన్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేశారో వాటిని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాటిని వీళ్ళే ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది నార్మల్గా డెమోక్రసీలో. టు ఎన్ష్యూర్ ద రూల్ ఆఫ్ లా అండ్ టు ప్రొటెక్ట్ ద ఇండివిజువల్ రైట్స్ అండ్ యాక్ట్ యాజ్ ఎ చెక్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఇది
షార్ట్‌కట్‌లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అలౌస్ ఇట్ టు మేక్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ సోల్లీ ఆన్ ద లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫ్రీ ఫ్రమ్ ద ఎక్స్‌టర్నల్ ప్రెషర్స్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్సెస్. నార్మల్‌గా ఏమైతుంది జ్యుడిషియరీ అనేది డిసిషన్స్‌ని ఓన్లీ మెరిట్ బేసిస్ మీద లా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇండిపెండెంట్‌గా యాక్ట్ చేస్తారో. ఒకవేళ ఇండిపెండెంట్‌గా లేదనుకోండి, సాలరీస్ రావు అని చెప్పారనుకోండి ఎగ్జిక్యూటివ్, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? దే ఆర్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ద ఔట్‌కమ్. ఔట్‌కమ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉండాలి? ఓన్లీ మెరిట్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యే అవకాశం అనేది ఉంది. దిస్ ఇంపార్షియాలిటీ అంటే మీనింగ్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్. జడ్జెస్ అనేవాళ్ళు ఇంపార్షియల్‌గా ఉంటారు. జడ్జెస్ 2 సైడు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే ఉందో న్యూట్రల్ స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రాదర్ దెన్ న్యూట్రల్ స్టాన్స్ దే అడ్వకేట్ ఫర్ ద జస్టిస్. ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ తరపున మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. జడ్జెస్ అనేవాళ్ళు ఎప్పుడైనా న్యూట్రల్‌గా కంటే ఇంపార్షియల్‌గా ఉండాలి. 2 డిఫరెన్సెస్‌కి చాలా మీనింగ్ ఉంటుంది. న్యూట్రల్ ఎంపైర్ అంటే ఒక క్రికెట్‌లో ఆడుతున్నప్పుడు ఒక ఎంపైర్ ఎలా ఉంటారో అలా న్యూట్రల్. ఏవైనా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే వాటిని జడ్జ్ చేస్తారు తప్ప, వాళ్ళు సరిగా చేయండి అని చెప్పడం ఉండదు. వాళ్ళు సరిగా చేయడం అని చెప్పడం అనేది ఉండదు. వెరీ రేర్ కేసెస్‌లో ఎప్పుడైతే ప్లేయర్స్ మధ్యలో ఇష్యూస్ జరుగుతూ ఉంటే, అటువంటి టైంలో ఎంటర్ అవుతారు తప్ప, గేమ్ మధ్యలో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అవ్వరు. కానీ ఒక బాక్సింగ్ ఎంపైర్‌ని చూడండి. బాక్సింగ్ ఎంపైర్ ఎప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఈవెన్ ఫైటింగ్‌లో లేకపోయినా, వాళ్ళ యొక్క బౌల్‌లో లేకపోయినా, రింగ్‌లో ఏమైనా అఫెన్సెస్ చేస్తున్నా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవుతారు. దట్ ఈస్ ఇంపార్షియల్. ఇంపార్షియల్ అంటే ఏంటి? ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ తరపున గూడా మాట్లాడాలి. వాళ్ళ తరపున గూడా మాట్లాడగలగాలి. దట్ ఈస్ ఇంపార్షియాలిటీ. రైట్? సో, ఇంపార్షియాలిటీ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లీగల్ సిస్టమ్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ జస్టిస్ ఈస్ డెలివర్డ్ ఫెయిర్లీ అండ్ ఈక్విటబుల్లీ. యూపీఎస్సీలో లాగానే గ్రూప్ 1లో కూడా వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్‌గా ఉంటాయి. చాలా రోల్ ప్లే చేస్తా ఉంటాయి. ఫెయిర్లీ అంటే ఏంటి? యూఆర్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఇన్ ఎ సిమిలర్ మేనర్. యూ ఆర్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఇన్ ఎ సిమిలర్ మేనర్, ఫెయిర్ మేనర్. సో, అందరికీ తగిన అవకాశాలు ఇవ్వడం అనేది ఫెయిర్‌నెస్‌కి ఇంపార్టెంట్. ఈక్విటబుల్ అంటే టేకింగ్ ఇండివిజువల్ సర్కమ్‌స్టాన్సెస్ ఇంటు ద కన్సిడరేషన్. ఒక ఇండివిజువల్ యొక్క సర్కమ్‌స్టాన్సెస్‌ని కన్సిడర్ చేసుకొని వాళ్ళకు ఫెయిర్ ఆపర్చునిటీ ఇస్తున్నాం అనుకోండి. ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం, దాన్ని ఈక్విటబుల్. సపోజ్ ఎగ్జామ్ రాయడానికి వస్తూ ఉంటారు. ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారనుకోండి, వాళ్ళకి స్క్రైబ్‌ని ఇవ్వడం అనేది దేని కింద వస్తుంది? ఈక్విటబుల్ కిందకొస్తుంది. సేమ్ టైమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇవ్వడం అనేది ఫెయిర్ కిందొస్తుంది. రాదర్ ఎక్స్‌ట్రా అమౌంట్ ఆఫ్ టైమ్ ఇచ్చారనుకోండి, అది కూడా ఈక్విటబుల్ కిందకొస్తుంది. సో, ఎప్పుడైతే ఇండివిడ్యువల్ యొక్క సర్కమ్‌స్టాన్సెస్‌ని మనం పరిగణలోకి తీసుకొని దానికి తగినట్లు ఇచ్చామనుకోండి, అది ఈక్విటబుల్ అవుతుంది. ఫెయిర్‌లీ అనంటే అందరిని ఒకేలాగా ట్రీట్ చేయడం. ఒక డిస్క్రిమినేషన్ లేకుండా అందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేయడం అనేది ఒక ఫెయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ డెఫినేషన్స్, మీనింగ్స్ అనేది తెలిసి ఉండాలి. ఎందుకనంటే వాటిని రాసినప్పుడు ఒక చాలా పెద్దగా ఉన్న మ్యాటర్ అనేది చాలా క్లుప్తంగా మెన్షన్ చేయడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో, డూ గో త్రూ దీస్ వర్డ్స్ అండ్ మాస్టర్ దెమ్. రైట్? సో, నెక్స్ట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. ఫస్ట్ థింగ్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. వి నో దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ టు ఇట్స్ సిటిజన్స్ యాస్ వెల్ యాస్ ఫారినర్స్. సో, ఫండమెంటల్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఎవరు చేస్తారు? జ్యుడిషియరీ చేయడం అనేది జరుగుతుంది. జ్యుడిషియరీ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఎందుకు అంటున్నాము? ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఎందుకు అవసరం ఇక్కడ? ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇన్‌ఫ్లుయెన్స్ చేయబడతా ఉంటాయి. ఇదర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ వల్ల, లెజిస్లేటివ్ యొక్క లాస్ వల్ల. అనదర్ థింగ్ ఈస్ ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారో వారి యొక్క ప్రైవేట్ పార్టీస్ యొక్క యాక్షన్స్ వల్ల ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతూ ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో, అటువంటి టైంలలో ఎగ్జిక్యూటివ్‌కి, లెజిస్లేటివ్‌కి ఎటువంటి కంట్రోల్‌లో లేకుండా, ఎటువంటి ఇన్‌ఫ్లుయెన్స్‌లో లేకున్నప్పుడే జ్యుడిషియరీ కెన్ ప్రొటెక్ట్ దీస్ ఫండమెంటల్ రైట్స్. రైట్? సో, ఎప్పుడైనా కూడా జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్‌గా ఉండడం అనేది చాలా చాలా అవసరం ఫండమెంటల్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఎందుకు అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా వరకు ఇంపాక్ట్ అయ్యేది ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ వల్ల, లెజిస్లేటివ్ యొక్క లాస్ వల్ల. ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్షియల్ ప్రైవేట్ పీపుల్ ఉంటారో, ప్రైవేట్ పార్టీస్, బీ ఇట్ ఇండస్ట్రీస్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నారో వాటి వల్ల ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఒకవేళ జ్యుడిషియరీ ఇండిపెండెంట్‌గా లేకపోతే వీళ్ళ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉంటే ఇట్ కెనాట్ ప్రొటెక్ట్ దీస్ ఫండమెంటల్ రైట్స్. ద ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సేఫ్‌గార్డ్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ బై ఎన్ష్యూరింగ్ దట్ లాస్ అండ్ గవర్నమెంట్ యాక్షన్ డు నాట్ వయలేట్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్‌లో ఫండమెంటల్ రైట్స్‌ని వయలేట్ చేయకుండా చూసుకొని వీటిని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ మెయింటెనెన్స్ ఆఫ్
rule of law. What is the meaning of rule of law? Everyone is subjected to and accountable to the law. Nobody is above the law. Law కంటే ఎవరు ఎక్కువ ఏం కాదు, అందరూ లాకి లోబడిన వాళ్ళే, చట్టానికి లోబడిన వాళ్ళే. దెర్ ఆర్ నో ప్రివిలేజెస్ టు ఎనీ ఇండివిజువల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఏ సెక్షన్స్కి అనేవి ఎవరు కూడా లా కంటే ఎక్కువగా ట్రీట్ చేయబడరు, అందరికీ లా అనేది అప్లై అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎనీ డిసిషన్ టేకెన్ బై ద లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ షుడ్ బి బేస్డ్ ఆన్ ద లాకి ఏదైతే ఉందో లాలో పొందుపరిచిన అంశాల మేరకు మాత్రమే డిసిషన్స్ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ అటువంటి డిసిషన్స్ని తీసుకోకపోతే వాటిని అన్కాన్స్టిట్యూషనల్గా కొట్టివేసే అవకాశం అనేది ఉంది. సో ఇటువంటి వాటిలో కూడా లాని ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తారు? జుడిషియరీ ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ జుడిషియరీ ఇండిపెండెంట్గా లేదనుకోండి, వాళ్ళు ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఫ్రీగా ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంటుందా? ఉండదు, ఏర్పడదు. అందువల్ల ఇండిపెండెంట్ జుడిషియరీ అనేది must to ensure the rule of law. Independent judiciary ensures that all individuals, including government officials, are subjected to the law, thereby maintaining the rule of law, preventing the arbitrary governance. Arbitrary governance అంటే ఏంటి? ఒక లాలో పొందుపరచని అంశాల మీద కూడా వాళ్ళు తీసుకురావడం, లాలో మెన్షన్ చేయని అంశాల మీద కూడా వాళ్ళు తీసుకొచ్చేసి యాక్షన్స్ తీసుకున్నారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్బిటరీ గవర్నెన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఏదైతే ఉందో ఆర్బిటరీ గవర్నెన్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. అనదర్ థింగ్ ఈస్ టు యాక్ట్ యాజ్ ఎ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మనం చూసాం గవర్నమెంట్ అనేది 3 బ్రాంచెస్గా డివైడ్ చేయబడింది, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. ఎందుకు చేశారు? మెయిన్గా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే టు ప్రివెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ వన్ పర్టిక్యులర్ బాడీ. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అనేది అవ్వకుండా ప్రివెంట్ చేయడం కోసం అనేది కూడా చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం టు ఎన్ష్యూర్ ద స్పెషలైజేషన్. ఒక్కొక్క బాడీకి తగిన టైం ఉన్నప్పుడే వాళ్ళకు స్పెషలైజేషన్ చేస్తారు, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని త్వరగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం టు యాక్ట్ యాజ్ ఎ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎందుకు? ఒకరు ఎవరైనా వాళ్ళ యొక్క ప్రిస్క్రైబ్ చేయబడిన కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ని క్రాస్ చేస్తున్నారనుకోండి, అదర్ బ్రాంచ్ కెన్ ఎంటర్ అండ్ చెక్ ఇట్, లైక్ స్టాప్ చేస్తారు, రైట్? సో ఒకవేళ ఎగ్జిక్యూటివ్ అనేది యాక్ట్ చేస్తుంది అనుకోండి, కాన్స్టిట్యూషనల్ బౌండరీస్కి మించి యాక్ట్ చేస్తుంది, అప్పుడు లెజిస్లేటివ్ అనేది తన యొక్క టూల్స్ యూజ్ చేసి లెజిస్లేటివ్ ఎంటర్ అవుతుంది. సేమ్ టైం జుడిషియరీ అనేది ద ప్రాసెస్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ద్వారా ఎంటర్ అయిపోయి అప్పుడు కూడా దాన్ని ఆపడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటి, జుడిషియరీ యొక్క రోల్ ఏంటి అని అంటే టు యాక్ట్ యాజ్ ఎ చెక్ ఆన్ ద అదర్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. వై? టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్. At the same time to ensure that they operate within the constitutional boundaries. ఏవైతే ఉన్నాయో వాటికి చేయడం కోసం. At the same time they do not infringe the fundamental rights of the people. Fundamental rights ని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా. At the same time another point is to ensure the public confidence in the government. పబ్లిక్ కాన్ఫిడెన్స్ని ఎన్ష్యూర్ చేయడం కోసం కూడా. ఎందుకు? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫోస్టర్ ద పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద లీగల్ సిస్టమ్స్. యాజ్ సిటిజన్స్ బిలీవ్ దట్ ద జడ్జెస్ విల్ రూల్ ఇంపార్షియల్లీ అండ్ ఫెయిర్లీ రిగార్డ్లెస్ ఆఫ్ ద పొలిటికల్ అండ్ సోషల్ ప్రెషర్. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే పీపుల్ యొక్క గ్రివెన్సెస్ని క్లియర్గా అర్థం చేసుకొని జస్టిస్ని డెలివర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకప్పుడు ఎప్పుడైనా కూడా జ్యుడిషియరీకి వెళ్తే మనకు న్యాయం దొరుకుతుంది అన్నప్పుడు పబ్లిక్లో కాన్ఫిడెన్స్ అనేది జ్యుడిషియరీ అండ్ డెమోక్రటిక్ ప్రాసెసెస్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోరు, క్రైమ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది, సోషల్ అండ్ పొలిటికల్ కోహెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, పొలిటికల్ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉంటుంది, సోషల్ క్యాపిటల్ అనేది ఒక కంట్రీలో చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా సోషల్ కోహెషన్ అనేది బిల్డ్ అవుతుంది, నేషన్ అనేది ప్రాస్పర్గా అవుతూ ఉంటుంది. సో జ్యుడిషియరీ మీద నమ్మకం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఒకవేళ లెజిస్లేటివ్ అన్నా ఎగ్జిక్యూటివ్ అన్నా వాళ్ళ యొక్క ఎక్సెసివ్గా ఏమైనా యాక్షన్ తీసుకున్నప్పుడు జ్యుడిషియరీకి వెళ్తే మనకు న్యాయం దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ ఉందనుకోండి, పీపుల్ డు నాట్ టేక్ లా ఇన్ టు దేర్ హ్యాండ్స్ బట్ దే అప్రోచ్ ద జ్యుడిషియరీ, దే నాక్ ద డోర్స్ ఆఫ్ జ్యుడిషియరీ టు గెట్ ద జస్టిస్, రైట్? సో తద్వారా ఏం జరుగుతుంది? ఇట్ ఫస్ట్ ఇస్ ద ట్రస్ట్ ఇన్ ద సొసైటీ. ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అవతలి పార్టీ ఎవరున్నా కూడా ప్రొసీడింగ్స్ అనేవి ఫెయిర్గా జరిగినట్లయితే, ఫెయిర్గా అని అంటే చెప్పాను కదా ఇందాకనే, అందరికీ ఆమోదయోగ్యంగా జరగడం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద అదర్ సైడ్, ఇఫ్ ద ప్రొసీడింగ్స్ ఆర్ ఫెయిర్, దట్ ప్రమోట్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద
పబ్లిక్ ఎంతటి వాళ్ళైనా కూడా చూసాము మనము రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఒక జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. వచతి కమ్యూనిటీ ఒక 600 పీపుల్ మాత్రమే ఉన్న ఒక ట్రైబల్ మారుమూల ట్రైబల్లో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళకి అపోనెంట్ పార్టీ వాళ్ళకి అగ్రీవ్డ్ పార్టీ ఎవరున్నారో అపోనెంట్ పార్టీకి పెద్ద గవర్నమెంటే ఉంది. ఎంటైర్ తమిళనాడు గవర్నమెంటే ఉంది. స్టిల్ వచతి కమ్యూనిటీ హ్యావ్ వాన్ ద కేస్, రైట్? సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెస్టిమనీ టు ద ట్రస్ట్ ఇన్ ద జ్యుడిషియరీ. ఒక జ్యుడిషియరీకి వెళ్తే ఖచ్చితంగా న్యాయం దొరుకుతుందని అనడానికి ఒక నిదర్శనం, రైట్? సో పబ్లిక్ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా పెంచుతూ ఉంటుంది. ఎట్ సేమ్ టైం ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ జస్టిస్. ఫెయిర్ అంటే ఇందాక చెప్పాను కదా, ట్రీటింగ్ ఎవ్రీ వన్ ఇన్ అ సిమిలర్ మేనర్. ట్రీటింగ్ ఎవ్రీ వన్ ఇన్ అ సిమిలర్ మేనర్. ఇంపార్షియల్ అంటే దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్ బట్ దే మే ప్రోబ్ ద పార్టీస్ టు గెట్ ద ట్రూత్ని తెలుసుకోవడం కోసం దే మే ఆస్క్ క్వశ్చన్స్, దే మే సీక్ ఎవిడెన్సెస్, దే మే సీక్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ యాజ్ వెల్, రైట్? టు డెలివర్ ద జస్టిస్. సో an independent judiciary ensures that justice is administered without any fear or favor, maintaining the integrity of the legal process, upholding the democratic values. ఏదైతే డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నింటిని అప్హోల్డ్ చేయడం కోసం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఫియర్ లేకుండా, ఒక ఫేవర్ అనేది ఎటువంటి వాళ్ళకి చేయకుండా యాక్ట్ చేయడం కోసం అనేది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది చాలా చాలా అవసరం, రైట్? సో వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ దట్ ఆర్ mentioned in the Indian Constitution? First thing, appointment process. Though it was not directly mentioned in the Indian Constitution, it has evolved through the 4 judges cases. ఏవైతే జడ్జెస్ కేసెస్ ఉన్నాయో ఆ జడ్జెస్ కేసెస్ ద్వారా ఒక అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ఎవాల్వ్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది కొలీజియం సిస్టమ్ అనేది ఉంది. కొలీజియం సిస్టమ్ అనేది ద్వారా జడ్జెస్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. The judges of Supreme Court and High Court are appointed by the President based on the recommendations of the Collegium of Senior Judges, minimizing the executive interference in the judicial appointments. Executive interference in the judicial appointments. The judges of the Supreme Court as well as High Courts appointed ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నాట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టంలో ఎవరు ఉంటారు? సిజేఐ ఉంటారు అండ్ సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్ ఉంటారో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క రికమెండేషన్స్ మేరకు ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్టెన్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. బట్ మోర్ ఆర్ లెస్ దే ఆర్ రికమెండెడ్ బై ద కొలీజియం సిస్టమ్ ఆఫ్ ద కోర్ట్స్, రైట్? అనదర్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్. దెర్ ఈజ్ అ రిమూవల్ ప్రాసెస్ అనే దానికి క్లియర్గా ఒక ప్రాసెస్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీన్నే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అని అంటూ ఉంటాము. సో జడ్జెస్ కెన్ ఓన్లీ బీ రిమూవ్డ్ త్రూ ఏ rigorous impeachment process on the grounds of proven misbehavior or incapacity, ensuring that they cannot be arbitrarily dismissed. సో నార్మల్గా జడ్జెస్ని నార్మల్గా ఎవరైనా గవర్నమెంట్ అథారిటీ అపాయింటెడ్ ఉన్నారు, లైక్ సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. పూజాత్ కేత్కర్లో ఒక రీసెంట్గా ఇన్సిడెంట్స్ అనేది చూసాము. తను ఎప్పుడైతే మిస్కండక్ట్ ఉంది, తన ఒకవేళ మిస్లీడింగ్ అనేది యూపీఎస్సీని చేయడం జరిగింది. ఆ టైంలో యూపీఎస్సీ ఫస్ట్ తనని ప్రొబేషన్ నుండి రిమూవ్ చేసింది, గవర్నమెంట్ అనేది కూడా తర్వాత డిస్మిస్ చేయడం అనేది జరిగింది. సో దే ఆర్ సబ్జెక్టెడ్ టు ద డిసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. బట్ ఇక్కడ జడ్జెస్ యొక్క ఒకవేళ జడ్జెస్ని తీసేయాలనుకోండి, జడ్జెస్ని తీసుకోవడం అనేది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోలేదు. పార్లమెంట్ హ్యాస్ టు టేక్ ఇట్. పార్లమెంట్ హ్యాస్ టు టేక్ ద యాక్షన్ దట్ త్రూ రిగరస్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ ఆల్సో క్లియర్లీ మెన్షన్డ్. ద ప్రూవెన్ మిస్బిహేవియర్, ఏదైతే మిస్బిహేవియర్ ఉందో ఖచ్చితంగా అది ప్రూవ్ చేయబడాలి. అట్ ది సేమ్ టైం ఇన్కెపాసిటీ, వాళ్ళ యొక్క జడ్జెస్ని డెలివర్ చేయలేకపోతున్నారు, రైట్గా జడ్జెస్ని డెలివర్ చేయలేకపోతున్నారు, అప్పుడు మాత్రమే వాళ్ళని రిమూవ్ చేయడానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ అనేది వాళ్ళ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి తగినట్లుగా వాళ్ళని రిమూవ్ చేయడానికి ఉండదు, రైట్? దే కెనాట్ బి డిస్మిస్డ్ ఇన్ అన్ ఆర్బిటరీ మేనర్. అనదర్ థింగ్ ఈస్ ద కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్. ఏదైతే జడ్జెస్ యొక్క కండక్ట్ ఏదైతే ఉందో దాన్ని లెజిస్లేచర్లో ఇక్కడ డిస్కస్ చేయడానికి వీలు లేదు. ద కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్ కెన్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ద
legislature except during the impeachment proceedings, protecting the judges from undue influence or political ప్రెషర్స్. సో జడ్జెస్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కండక్ట్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క కోర్ట్స్లో ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది ఏదైతే కండక్ట్ ఉందో, ఆ కండక్ట్ని నార్మల్ టైమ్స్లలో లెజిస్లేచర్లో డిస్కస్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ అంటూ లేదు. ఓన్లీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద పర్టిక్యులర్ జడ్జ్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్. ఆ టైంలో మాత్రమే ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి ఉన్న టైంలో మాత్రమే వాళ్ళ యొక్క కండక్ట్ని డిస్కస్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. రైట్. కండక్ట్ అంటే ఏంటి? బిహేవియర్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ పర్టికులర్ సిచ్యువేషన్. సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ అనడం జరుగుతూ ఉంటుంది. కండక్ట్ రూల్స్ అంటే అక్కడ ఏంటి? ఒక పరిస్థితిలో పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్స్ ఎలా యాక్ట్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కండక్ట్ యొక్క రూల్స్. సో ఒక జడ్జి యొక్క బిహేవియర్ పర్టికులర్ సిచ్యువేషన్స్లో బాగుండట్లేదు అనుకున్నప్పుడు దాన్ని ఇక్కడ డిస్కస్ చేయడానికి లేదు, లెజిస్లేచర్లో డిస్కస్ చేయడానికి లేదు. ఓన్లీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే డిస్కస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అట్ సేమ్ టైం ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్. ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్, salaries, allowances, the privileges of the judges cannot be reduced after their appointment, ensuring financial independence from the executive and legislature. ఎప్పుడైతే జడ్జెస్ అపాయింట్ చేయబడతారో, అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్ని చేంజ్ చేయడానికి కుదరదు. స్పెషల్లీ శాలరీస్ ఏవైతే ఉన్నాయో, అలయన్సెస్ ఏవైతే ఉన్నాయో, పెన్షన్స్ ఏవైతే ఉంటాయో, ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయడానికి ఉండదు. వాటిని చేంజ్ చేస్తారనుకున్నారనుకోండి, అప్పుడు జడ్జెస్ మే ఫీల్ సమ్ ప్రెషర్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. కానీ వాటిని చేంజ్ చేయకూడదు. ఎందుకు వాటిని చేంజ్ చేయలేదని అంటే జడ్జెస్ కెన్ టేక్ దేర్ ఇండిపెండెంట్ ఒపీనియన్ అండ్ యాక్షన్స్. అనదర్ థింగ్ ఈస్ ఫైనాన్షియల్ అటానమీ. ద జ్యుడిషియల్ ఎక్స్పెన్సెస్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, making them independent of annual parliamentary approval and protecting the judiciary from financial manipulations. Right? So నార్మల్గా జుడిషియరీ ఫంక్షనింగ్ అవ్వాలంటే కోర్ట్స్లో, హైకోర్ట్స్లో ఆర్ సుప్రీం కోర్టులో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది అవసరం పడుతూ ఉంటుంది, సర్టన్ అమౌంట్. సో ఆ అమౌంట్ అనేది ఒకవేళ జడ్జెస్కి చేతిలో లేకుండా, ఒకవేళ జుడిషియరీ కాకుండా లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేస్తున్నారనుకోండి, దే మే ఫీల్ స్టైఫల్డ్. రైట్. సో వాళ్ళప్పుడు వాళ్ళ యొక్క డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. జడ్జెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ డైరెక్ట్లీ చార్జ్డ్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, నాట్ సబ్జెక్టెడ్ టు ద పార్లమెంటరీ ఓటింగ్. పార్లమెంట్ ఓటింగ్కి సంబంధం అనేది లేదు. అనదర్ థింగ్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్. ద జుడిషియరీ హ్యాస్ ద పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, which helps to protect its authority and ensure that its decisions are respected and implemented. నార్మల్గా జ్యుడిషియరీ అనేది కొన్ని వర్డిక్స్ని డెలివర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాటిని ఎగ్జిక్యూటివ్ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా అలానే ఉందనుకోండి, ఆ టైంలో అవి ఇచ్చిన పవర్కి ఎటువంటి ఒక వాల్యూ అనేది ఉండదు. ఈవెన్ కామన్ మ్యాన్ ఉన్నారనుకోండి, కామన్ మ్యాన్ కూడా ఎప్పుడైతే జ్యుడిషియరీకి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు, అగెన్స్ట్గా అంటే క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్గా లేకుండా ఒక మాల్ ఇంటెన్షన్తో క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు జ్యుడిషియరీ కెన్ పనిష్ దెమ్. రైట్. సో దస్ ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. రైట్. సో జ్యుడిషియరీకి చాలా చాలా గౌరవం అనేది ఉంటుంది సొసైటీలో. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క అన్ని వాదనలు విన్న తర్వాత క్లియర్గా ఒక ఏదైతే ఉంటుందో ఒక న్యాయ వ్యవస్థకి తగినట్లుగా ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో అందుకోసమే దానికి ఇంత రెస్పెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. ఒకవేళ ఆ వర్డిక్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వకపోయినా, ఒకవేళ మాల్ ఇంటెన్స్తో క్రిటిసైజ్ చేస్తూ ఉన్న జుడిషియరీ కెన్ పనిష్ దెమ్. జుడిషియరీ కెన్ పనిష్ దెమ్. అండ్ పోస్ట్ రిటైర్మెంట్ రిస్ట్రిక్షన్స్. జడ్జెస్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ లా ఆఫ్టర్ రిటైర్మెంట్, ప్రివెంటింగ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద జుడిషియల్ డిసిషన్స్. నార్మల్గా జుడిషియరీ అయిపోయిన తర్వాత జడ్జెస్లో వాళ్ళు ఎక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి వీలు అనేది ఉండదు. ఎందుకు అని అంటే టు ప్రివెంట్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఒకరికి సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? వెన్ పర్సన్ ఈస్ హ్యావింగ్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇఫ్ దే ఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ ఒక పోలీస్ ఉన్నారు. పోలీస్ యొక్క డ్యూటీ ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముంగట ప్రవేశపెట్టడం.
ఎట్ ద సేమ్ టైం తనకి పర్సనల్గా ఇంట్రెస్ట్ ఏముంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. కానీ ఒక పోలీస్ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో, ఒక సన్ ఎవరైతే ఉన్నారో, తనే ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక రోడ్డు మీద ఏదైతే ఉందో నార్మల్గా ఒక చిన్న గొడవలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కొడుకుని అరెస్ట్ చేసి సబ్మిట్ చేయాలి కోర్టులో, రైట్? సో నౌ బట్ హీ ఫర్మ్లీ బిలీవ్స్ దట్ హిస్ సన్ ఈస్ ఇన్నోసెంట్. హిస్ సన్ ఈస్ ఇన్నోసెంట్. కానీ ఏం చేయాలి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్? హీ హ్యాస్ టు అరెస్ట్ ద పర్సన్ అండ్ సబ్మిట్ ఇన్ ద కోర్ట్. సో ఈ రెండింటి ఇంట్రెస్ట్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంది యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంది యాజ్ ఎ ఫాదర్ తన సన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. సో దెర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది, కోర్ట్స్ అనేవి ఇండిపెండెంట్గా డిసిషన్ అనేవి డెలివర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి దే మే సీమ్ టు బి ఫేవరింగ్ సర్టెన్ పార్టీ, రైట్? సో ఒకవేళ కార్పొరేట్ అనే కంపెనీ అనేది గవర్నమెంట్ మీద కేసు వేసింది, కార్పొరేట్ కంపెనీ గెలిచింది. కార్పొరేట్ కంపెనీ గెలిచిన తర్వాత ఎవరైతే జడ్జి ఉన్నారో పోస్ట్ రిటైర్మెంట్ ఆ కార్పొరేట్ కంపెనీ ద్వారా ఏదైతే ఏదైనా వాళ్ళ తరపున వాదించమని కేసెస్ ఇచ్చినప్పుడు తను వాదించాడు అనుకోండి, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, తనకి కావాలనే ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చారు అని అనుకోవడం అనేది జరుగుతుంది కదా. అలాంటి మిస్కాన్సెప్షన్స్ ఏవి రాకుండా, అలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా ప్రివెంట్ చేయడం కోసం దే హ్యావ్ ఇంపోజ్డ్ అ బ్యాన్ ఆన్ ప్రాక్టీస్ పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు, రైట్? సో అందువల్లనే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రాకుండా ఉంటాయి. ఎట్ సేమ్ టైమ్ ఇట్ ఎన్ష్యూర్ దట్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద జుడిషియరీ డిసిషన్స్ ఆర్ మెయింటైన్డ్. అనదర్ థింగ్ ఈస్ administrative independence. The judiciary has the freedom to appoint its staff and manage its internal affairs without interference from the executive or legislature. ఏవైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏవైతే ఉంటుందో, వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ స్టాఫ్ని అంతా జుడిషియరీ రిక్రూట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. జుడిషియరీ రిక్రూట్ చేసుకుంటుంది. వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ ఏమున్నా కూడా, వాళ్ళ యొక్క రిజిగ్నేషన్స్ ఏమైతే ఉన్నా, ఎటువంటివి ఉన్నా కూడా వాటన్నింటినీ జుడిషియరీ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అయితే దే మే హ్యావ్ ద సే. సో టు ప్రివెంట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఇండిపెండెంట్లీ కంట్రోల్ దీస్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అండ్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్. సో కంక్లూషన్ ఏంటి? వైల్ judicial independence is vital for functioning of a democracy, it must be balanced with the judicial accountability and transparency to ensure that judiciary remains a trustworthy guardian of the constitution and rights of the citizen. This balance is essential for maintaining the legitimacy and effectiveness of the judiciary in a democratic society. సో జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ మాట్లాడుతూనే మనం జుడిషియరీ యొక్క అకౌంటబిలిటీ గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డీటెయిల్గా మళ్ళీ రాయకూడదు, బట్ ఏదైతే ఉందో జుడిషియల్ యొక్క ఇండిపెండెన్స్ని చెప్తూనే జుడిషియల్ యొక్క అకౌంటబిలిటీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ కంక్లూడ్ చేయడం ద్వారా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది తీసుకోవచ్చు. లెట్ us look into another question. In a democratic setup, it is imperative that independence be balanced with accountability. Discuss in the context of judiciary in India. సో సిమిలర్ క్వశ్చన్ అనేది ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ ఉందో ఆ ప్రీవియస్ క్వశ్చన్కి ఎక్స్టెండెడ్, ఇది ఇంకా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇందులో ఇండిపెండెన్స్ని అకౌంటబిలిటీని రెండింటిని క్లబ్ చేసి అడగడం జరిగింది. సో ఇండిపెండెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ప్రీవియస్ క్వశ్చన్లో డీటెయిల్గా డిస్కస్ చేశాము. ఇందులో జస్ట్ నార్మల్గా ఒక సమ్మరీ ఏదైతే ఉందో సమ్మరీని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. డీటెయిల్గా అకౌంటబిలిటీ గురించి డిస్కస్ చేస్తాను. క్వశ్చన్లో ఏమడుతున్నారు? ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్ ఇట్ ఈస్ ఇంపారేటివ్ దట్ ఇండిపెండెన్స్ బీ బ్యాలెన్స్డ్ విత్ అకౌంటబిలిటీ. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ ఉందో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఏవి ఉండకూడదు అనుకుంటున్నామో అది జవాబుదారీతనంతో బ్యాలెన్స్ అవుతూ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటబిలిటీ? అకౌంటబిలిటీ ఈస్ నథింగ్ బట్ యువర్ responsibility to answer for your actions and decisions, and at the same time ready to take any course correction if required. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండడం అనేది అకౌంటబిలిటీ. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. నార్మల్గా మనం ఏదైనా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటాం. ఒకవేళ ఆర్డర్ అనేది మనకు రాంగ్ వచ్చింది అనుకోండి, డెలివరీ చేసినప్పుడు మనం ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మిస్టేక్ ఏదైతే జరిగిందో దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత దే టేక్
అనదర్ కోర్స్ కరెక్షన్, ఈదర్ రిప్లేస్మెంట్ ఆర్ రిఫండ్. సో సంథింగ్ వేరే యాక్షన్ కూడా చేస్తూ ఉంటారు కదా. మనకు అపాలజీస్ చెప్పిన తర్వాత, సంజాయిషి చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్తారు. ఆన్సర్ చెప్పడంతో పాటు కోర్స్ కరెక్షన్ అనేది కూడా ఉంటుంది. దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆన్సరబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, రైట్? ఆన్సరబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఆన్సరబిలిటీ ప్లస్ కోర్స్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు అకౌంటబిలిటీ, రైట్? రెస్పాన్సిబిలిటీ అని అంటే పని జరిగే ముందు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పని జరిగిన తర్వాత యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ పర్టైనింగ్ టు దట్ యాక్టివిటీ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ, రైట్? సో ఏదైతే యాక్టివిటీస్ని చేయాలో, డ్యూటీ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అకౌంటబిలిటీ అని అంటే డ్యూటీ చేసిన తర్వాత వాటి యొక్క ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో ఆ కాన్సిక్వెన్సెస్ గురించి ఆన్సర్ చేయడం కోసం అండ్ యాక్షన్స్ తీసుకోవడం కోసం రెడీగా ఉండడం ఈజ్ యువర్ అకౌంటబిలిటీ ఆస్పెక్ట్. సో 2 ఆస్పెక్ట్స్ని అడుగుతున్నారు, ఇండిపెండెన్స్ని అడుగుతున్నారు, సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ అకౌంటబిలిటీ అని అంటున్నారు, రైట్? సో అండ్ ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ ఈజ్ ఫండమెంటల్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద డెమోక్రసీ. ఎందుకు? ఇండిపెండెన్స్ లేకపోతే, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ లేకపోతే ఎంటైర్ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది సరిగా ఫంక్షన్ చేయకపోయే అవకాశం అనేది ఉంది. సో ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్లో డీల్ చేసామో అవన్నీ పాయింట్స్ని మెన్షన్ చేయాలి. ఎన్షూరింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా, యాక్టింగ్ యాజ్ ఏ చెక్ ఆన్ ద పవర్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్, దట్ ఈస్ థింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. హౌవెవర్ ఫర్ ద జ్యుడిషియరీ టు మెయింటైన్స్ ఇట్స్ లెజిటిమసీ, ఏదైతే లెజిటిమసీ మెయింటైన్ చేయాలి జ్యుడిషియరీ ఉందో, ద ట్రస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ టు బి అకౌంటబుల్. అండ్ టు ఎన్ష్యూర్ ద trust of the public it should be accountable. The balance between the independence and accountability is essential for the robust democratic system. ఇండిపెండెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసామో వాటి గురించే చెప్పడం జరుగుతూ ఉంటుంది. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఎన్ష్యూర్ దట్ జడ్జెస్ కెన్ మేక్ డిసిషన్ బేస్డ్ సోల్లీ ఆన్ ద లా అండ్ కాన్స్టిట్యూషన్, free from external influences or pressures. This impartiality is vital for protecting the rights of the individuals, especially against the potential abuse by the state, for maintaining the separation of powers that underpins a democracy. నార్మల్గా డెమోక్రసీలో సపరేషన్ ఆఫ్ పవర్స్ని క్లియర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎప్పుడైతే లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అనేవి వాళ్ళ యొక్క డొమైన్ దాటి, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ పరిధిని దాటి యాక్ట్ చేస్తారో అప్పుడు జ్యుడిషియరీ పిచ్చిన్ అయిపోయి, జ్యుడిషియరీ ఎంటర్ అయిపోయి బాస్ యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ లిమిట్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మిగిలిన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్లో వాటి మీద ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నౌ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ యాజ్ వెల్. However, independence without accountability can lead to unbridled power. See, ఇండిపెండెన్స్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది ఉంది, కానీ ఎటువంటి జవాబుదారీతనం లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఇన్ఫైనైట్ పవర్ అనేది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ పవర్ అనేది, ఇండిపెండెన్స్ అనేది అన్లిమిటెడ్గా ఉంది అనుకోండి, సో ఇట్ లీడ్స్ టు అన్లిమిటెడ్ పవర్. ఇండిపెండెన్స్ అనేది ఎక్కువగా ఉండి ఎటువంటి అకౌంటబిలిటీ లేకపోతే ఇట్ లీడ్స్ టు అన్బ్రిడిల్డ్ power, which may result in a lack of transparency and may promote the corruption, inefficiency within the judiciary. Corruption ante misuse of power or abuse of power to favor certain individuals, right? So adi corruption. Inefficiency anante they may take longer time to decide upon the కేసెస్ని డిసైడ్ చేయడానికి చాలా ఎక్కువ టైంని తీసుకోవచ్చును. చెప్పాను కదా, ఎఫిషియన్సీ అని అంటే టు ప్రొడ్యూస్ ద అవుట్కమ్ ఇన్ ఏ షార్టర్ టైం ఆర్ బై యూటిలైజింగ్ ద లెస్సర్ రిసోర్సెస్. ఇన్ఎఫిషియెంట్ అంటే లాంగ్ పీరియడ్ ప్లస్ మోర్ రిసోర్సెస్, కన్జంప్షన్ ఆఫ్ మోర్ రిసోర్సెస్, రైట్? దిస్ ఈస్ ద మీనింగ్. సో ఒకవేళ ఎవరు వాళ్ళకు ప్రశ్నించలేరు అనుకోండి, అడ్జర్న్మెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, హీరింగ్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. ఒకవేళ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అకౌంటబుల్ మెకానిజమ్స్ మే లీడ్ టు ద ఇన్ఎఫిషియన్సీ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టంలో ఒక ఇన్ఎఫిషియన్సీని ప్రమోట్ చేసే అవకాశం అనేది
ఉంది. కరప్షన్ ఎలా అవుతుంది? ఒకవేళ ఎవరు చేయట్లేదనుకోండి, ఇలానే ఎప్పుడైతే ఇన్ఎఫిషియన్సీ ఉంటుందనుకోండి, కొన్ని కేసెస్‌ని ఎక్స్‌పెడిట్ చేయడానికి సిస్టమ్‌లోకి కరప్షన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఎన్‌ష్యూర్ దట్ జడ్జెస్ అదేర్ టు ద హై ఎథికల్ స్టాండర్డ్స్ అండ్ మెయింటైన్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లీగల్ సిస్టమ్ అండ్ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్స్. మరియు చేసిన యొక్క పనుల మీద రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం. అట్ ది సేమ్ టైమ్ టు ప్రమోట్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లీగల్ సిస్టమ్, రైట్? అనదర్ థింగ్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ దే అదేర్ టు ద హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్స్. 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎథికల్ స్టాండర్డ్ అనేది ఉంది. సేమ్ టైం పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే ఉందో పబ్లిక్ ట్రస్ట్ని ప్రమోట్ చేయడం కోసం ఉంది. ఎట్ ది సేమ్ టైం టు మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్స్ అండ్ డిసిషన్స్, రైట్? సో 3 ఆస్పెక్ట్స్ అనేవి ఉండడం జరిగింది అకౌంటబిలిటీ మెకానిజంలో. సో ప్రజెంట్గా ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పిన తర్వాత ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో దెర్ ఈస్ ఎ need, there is a currently it is widely accepted that the current mechanisms are insufficient to ensure the judicial accountability in a greater manner. Judicial greater accountability ఏదైతే ఉందో దాన్ని ఒక లార్జ్ ఎక్స్టెంట్ అనేది చేయలేకపోతున్నాం అనేది ఒక ప్రాపర్ ఒక బ్రాడర్ కన్సెన్సస్ అనేది ఉండడం జరిగింది, రైట్? ఫస్ట్ థింగ్ ఏంటి? ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఫర్ రిమూవింగ్ ది జడ్జెస్ అండర్ ఆర్టికల్ 124 and 217(1) of the constitution is cumbersome and rarely invoked, making it an ineffective tool for ensuring the accountability. నార్మల్గా ఎప్పుడైతే రిమూవల్ చేస్తారు అని చెప్పాం కదా, ఎటువంటి కండిషన్స్లో చేస్తాము? ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. 2 టర్మ్స్ అనేవి చాలా వేగ్ టర్మ్స్ అండ్ వీటిని ఎన్ష్యూర్ చేయడానికి ఎవరికి పవర్ ఉంది? ఓన్లీ పార్లమెంట్. పార్లమెంట్లో నార్మల్ బిజినెస్ జరగడమే చాలా కష్టంగా అయిపోతుంది. జడ్జెస్ గురించి ఆలోచించి వాళ్ళ మీద డిసిషన్స్ అనేవి చాలా రేర్. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్ అనేది అసలు లేనే లేదు. వర్చువల్గా ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ మోడ్లో ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు? అసలు ఇప్పటివరకు ఎవరిని ఇంపీచ్ చేయలేదు, రైట్? సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ద లాంగ్ రన్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ యాజ్ సీన్ ఇన్ ద అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ టు రిమూవ్ ద జస్టిస్ సౌమిత్ర సేన్ ఆఫ్ కల్కటా హైకోర్ట్ హైలైట్స్ the difficulty of holding judges accountable through these mechanisms. సో ఈ మెకానిజం ద్వారా జడ్జెస్ని ఎలా అయితే అకౌంటబుల్ చేయలేమో, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఆఫ్ ద జస్టిస్ సౌమిత్ర సేన్స్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఇట్ వాజ్ ఆల్సో అన్సక్సెస్ఫుల్. సక్సెస్ అనేది అవ్వలేదు. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఈ కేసులో కూడా సక్సెస్ అవ్వలేదు. అండ్ ఒపాసిటీ ఇన్ హౌస్ ఇన్వెస్టిగేషన్స్. ఎప్పుడైతే ఒక జడ్జెస్ మీద కంప్లైంట్ చేస్తారో అప్పుడు ఎవరైతే మిగిలిన జడ్జెస్ ఉన్నారో వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దే పోలీస్ దెమ్సెల్వ్స్. వాళ్ళే పోలీసింగ్ చేస్తారు. మిగిలిన జడ్జెస్ అనే వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయిపోయి ఆ కేసుని హియరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఇన్ హౌస్ ఇన్వెస్టిగేషన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ద జుడిషియరీస్ ఇంటర్నల్ మెకానిజమ్స్ ఫర్ అడ్రసింగ్ ద అలిగేషన్స్ ఆఫ్ మిస్కండక్ట్ సచ్ యాజ్ ఇన్ ద ఇన్ హౌస్ ప్రొసీజర్ ల్యాక్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆర్ ఆఫెన్ క్రిటిసైజ్డ్ ఫర్ బీయింగ్ ఒపాక్ అండ్ ఇన్ఎఫెక్టివ్. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు? ఎవరిని ఆ కమిటీలో మెంబర్స్ చేస్తారు? ఎవరు దాన్ని లీడ్ చేస్తారు అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ క్రిటిసైజ్ ఫర్ ఇట్స్ ఒపాక్నెస్. ఒక్కొక్కసారి ఈ ఇన్ హౌస్ ప్రొసీడింగ్స్ కూడా ఏమంటాము, ఒక సీక్రెట్ సెట్టింగ్స్లో పబ్లిక్కి అవైలబుల్గా ఉండకపోవచ్చును. ఎవరైతే మెటీరియల్ ప్రొడ్యూస్ చేశారో ఆ ప్రొడ్యూస్ అయిన మెటీరియల్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచకపోవచ్చును. సో అందువల్లనే అక్కడ కంప్లీట్ ఒపాసిటీ అనేది ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, రైట్? బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద హ్యాండ్లింగ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ అగేన్స్ట్ ఏ ఫార్మర్ సిజేఐ expose the limitations of in-house investigation mechanisms and raise the concerns about the judiciary's ability to police self. రీసెంట్గా ఫార్మర్ సిజేఐ మీద ఒక సిజేఐ తను యాక్టింగ్లో ఉన్నప్పుడే తన మీద సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ అనేవి రావడం జరిగింది. అప్పుడు ఒక ఇన్-హౌస్ కమిటీ ఫామ్ అయిపోయి మ్యాటర్ని డీల్ చేశారు. కాకపోతే ఆ డీల్ చేసిన విధానంలో చాలా వరకు ఒక ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పేసి చాలామంది క్రిటిక్స్ ఆర్గ్యూ చేయడం అనేది జరిగింది. సో దే సే దట్ ఇట్ హ్యాస్ సర్టన్ లిమిటేషన్స్. ద ఇన్-హౌస్ మెకానిజం ఏదైతే ఉందో దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దట్ వాస్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ఫైండింగ్ ద యాక్చువల్ థింగ్ అని చెప్పడం జరిగింది, రైట్? అనదర్ థింగ్ ఈస్ జుడిషియల్ అపాయింట్మెంట్ ప్రాసెస్. ఇష్యూ ఏంటి? ద కొలీజియం సిస్టమ్ ఫర్
Appointing the judges is criticized for its lack of transparency and potential for nepotism and absence of checks from other executive and legislature. ఫస్ట్ ఈ ప్రాసెస్ని డిస్కస్ చేద్దాం. నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా సెలెక్ట్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది, ఎవరు ఎలక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క ఎన్నిక అనేది కరెక్టా కాదా అనేది అన్నింటిని డిస్కస్ చేసే అధికారం అనేది ఎవరికి ఉంది, జ్యుడిషియరీకి. ఈవెన్ లెజిస్లేటర్స్ ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళ యొక్క అల్టిమేట్ పవర్ అనేది స్పీకర్కి ఉంది. కానీ దాన్ని కూడా ఒకవేళ స్పీకర్ అడ్జుడికేట్ చేయకపోతే జ్యుడిషియరీ మేము డిసైడ్ చేస్తామని రీసెంట్ హైకోర్టు జడ్జిమెంట్లో కూడా చూడడం జరిగింది. సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చిన తర్వాత ఒకవేళ స్పీకర్ డిసైడ్ చేయకపోతే వాళ్ళ యొక్క డిఫెక్షన్ కేసుని మేము డిసైడ్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దస్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ అ చెక్ ఆన్ ద అదర్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్, బట్ దెర్ ఈస్ నో సచ్ చెక్ ఆన్ ద జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీని అడిగే దానికి ఎవరు లేరు. జ్యుడిషియరీ ఈజ్ ఆస్కింగ్ ఎవ్రీవన్, బట్ జ్యుడిషియరీని ఎవరు అడుగుతున్నారు అనేది క్వశ్చన్ అనేది అయిపోయింది. ద అబ్సెన్స్ ఆఫ్ చెక్స్ ఫ్రమ్ అదర్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో కొలీజియంలో ఎలా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది, ఎవరైతే సీనియర్ జడ్జి ఉంటారో, సిజేఐ కాకుండా ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళందరూ ఒక కమిటీగా ఫామ్ అయిపోయి అక్కడ ఉన్న నేమ్స్ని కన్సిడర్ చేసేసి ఆ నేమ్స్ని గవర్నమెంట్కి పంపించడం జరుగుతూ ఉంటుంది, ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇఫ్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్స్ they will send their names back to the again collegium system, else they will appoint these people by president చేత అపాయింట్ చేయడం మనం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాసెస్ అంతా ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారు, ఇనిషియేషన్ ప్రాసెస్ అంతా కొలీజియం సిస్టమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొలీజియం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇనిషియేషన్ ఆఫ్ దీస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద జడ్జెస్, ఎవరైతే జడ్జెస్ తీసుకుంటారో వాళ్ళని. సో ఈ పిక్ చేసే నేమ్స్లలో వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్లనే తీసుకుంటున్నారు అనేది ఒక అలిగేషన్. నెపోటిజం అని అంటే ఏంటి, బంధుప్రీతి. ఏదైనా ఒక పొజిషన్ని ఫిల్ చేయడం కోసం ఒక కాంట్రాక్ట్ని అవార్డ్ చేస్తున్నప్పుడు అది మనకి తెలిసిన వాళ్ళకి, మన రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్కి దాన్ని ఇచ్చామనుకోండి, దాన్ని బంధుప్రీతి అనడం జరుగుతూ ఉంటుంది. వెన్ యు ఆర్ అవార్డింగ్ సచ్ అన్ అపాయింట్మెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఆర్ ఎనీ అవార్డ్ టు ద known people who are relatives or who are friends for the appointing authority, then it is said to be the exercise of nepotism. నెపోటిజంని చేస్తున్నారు ఇక్కడ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఏం చేస్తారు, అప్పట్లో ఒక ఫేమస్ సేయింగ్ కూడా ఉంది, అంకుల్ జెడ్ సిండ్రోమ్ అని చెప్పేసి. ఎవరైతే అపాయింట్ చేయబడ్డారో వాళ్ళకి రిలేటెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు అనే ఒక అలిగేషన్ అనేది ఉంది, రైట్, ఒక అలిగేషన్ అనేది ఉంది. సో నెపోటిజం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక అలిగేషన్ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఎవరిని పిక్ చేస్తున్నారు, ఏ పేర్లని వదిలేస్తున్నారు అనేది ఎవరికి తెలియడం లేదు. ఈవెన్ కొలీజియంలో ఎటువంటి డిస్కషన్ జరిగింది కూడా బయటికి పబ్లిక్ డొమైన్లోకి రాదు. నార్మల్గా మినిస్ట్రీ జరిగితే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ కొలీజియం యొక్క డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్పరెంట్గా లేవు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి, ద సుప్రీం కోర్ట్ స్ట్రైకింగ్ డౌన్ ఆఫ్ ద NJAC, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్, which sought to make the appointment process more transparent and accountable, has left the collegium system intact despite its criticism. కొలీజియం సిస్టమ్ మీద క్రిటిసిజం ఉన్నప్పటికీ దాన్ని అలానే ఉంచడం జరిగింది. NJAC యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని తీసుకురావడం ద్వారా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ యొక్క సే అనేది ఉండాలి అని తీసుకురావడం జరిగింది. ఎందుకు అని అంటే టు యాక్ట్ యాజ్ ఏ బ్యాలెన్స్ చెక్ ఆన్ ద జ్యుడిషియల్ పవర్ ఏదైతే ఉందో దాని మీద తీసుకురావడం కోసం. కానీ దీనికి ఏం జరిగింది, ఇట్ ఈస్ సీన్ యాజ్ అగేన్స్ట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్కి అగేన్స్ట్గా ఉంది అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని కొట్టివేయడం జరిగింది. సో ఇక్కడ జ్యుడిషియరీ అనేది అన్ని బ్రాంచెస్ మీద ఒక చెక్ లాగా యాక్ట్ చేసింది. కానీ జ్యుడిషియరీ మీద ఎప్పుడైతే చెక్ వచ్చిందో దాన్ని తీసివేయడం జరిగింది అని ఒక అలిగేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో జ్యుడిషియరీని చెప్తారో వాళ్ళు ఒక అలిగేషన్ చేయడం అనేది ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్. ద యూజ్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ కెన్ సమ్టైమ్స్ బీ సీన్ యాజ్ ఎ వే టు సైలెన్స్ ద లెజిటిమేట్ క్రిటిసిజం ఆర్ రైజింగ్ ద కన్సర్న్స్ అబౌట్ ద జ్యుడిషియరీస్ ఎబిలిటీ టు యాక్సెప్ట్ ద అకౌంటబిలిటీ. నార్మల్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, ఇందాకే చూసాం కదా, ఎవరన్నా విల్ఫుల్గా కోర్టు యొక్క వర్డిక్ట్ని ధిక్కరించినా కూడా, కోర్ట్ని అన్డ్యూ మేనర్గా క్రిటిసైజ్ చేసినా కూడా వారి మీద యాక్షన్ అనేది తీసుకోబడుతుంది. దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని
చెప్తున్నాం. జడ్జెస్ గురించి లేదంటే జ్యుడిషియల్ ప్రాసెస్ గురించి ఒక డీరోగేటరీ మేనర్‌లో ఎక్కడ డిస్కస్ చేసినా గూడా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌కి కిందికి వస్తూ ఉంటుంది. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆర్బిట్రరీగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సైలెన్స్ ద క్రిటిసిజం ఏదైతే క్రిటిసిజాన్ని వస్తుందో జ్యుడిషియరీ పట్ల దాన్ని సైలెన్స్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నారు. జెన్యూన్ కన్సర్న్స్‌గా లేవు, ఉండడం లేదు అని ఒక వాదన అనేది ఒక వాదన అనేది ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్‌స్టాన్సెస్ వేర్ ద జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్స్ హావ్ బీన్ హెల్డ్ ఇన్ కంటెంప్ట్ ఆఫ్ క్రిటిసైజింగ్ ద జ్యుడిషియల్ డిసిషన్స్ హైలైట్ ద టెన్షన్ బిట్వీన్ మెయింటైనింగ్ ద రెస్పెక్ట్ ఫర్ ద జ్యుడిషియరీ అండ్ అప్‌హోల్డింగ్ ఫ్రీ స్పీచ్. ఏదైతే నార్మల్ ఫ్రీ స్పీచ్ ఉందో దానికి మరియు ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉందో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌కి చాలా టసిల్ అనేది ఉంది. ఏది ఫ్రీ స్పీచ్ అవుతుంది, ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని దానికి చాలా చిన్న థిన్ లైన్ అనేది ఉంది. రైట్? సో, సీక్రసీ ఇన్ ద జ్యుడిషియల్ ప్రాసెసెస్. ద యూజ్ ఆఫ్ సీల్డ్ కవర్ లెటర్, secretive allocation of the cases is to specific benches, and other opaque administrative process have raised the questions about the ట్రాన్స్పరెన్సీ ఆఫ్ జ్యుడిషియల్ ఆపరేషన్స్. నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది, అయితే గవర్నమెంట్ నుండి ఎవిడెన్సెస్ తీసుకోవాలనుకుంటుందో వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి జ్యుడిషియరీ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆస్పెక్ట్. సో వాటి నుంచి తీసుకున్న తర్వాత జ్యుడిషియరీ అనేది ఒక పబ్లిక్ డొమైన్లో అంటే పెంచడం జరుగుతూ ఉంటుంది. ఆర్ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆ పిటిషనర్స్కి ఆ కాపీస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ అనేది సీక్రెట్ కవర్స్ అనేవి ఇస్తూ ఉన్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఆర్ సెన్సిటివ్ మ్యాటర్స్ అని చెప్పేసి. సో వాటి ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది పీపుల్కి ఓపెన్గా ఉండడం లేదు. ఎట్ ద సేమ్ టైం కేసెస్ ఏవైతే ఉన్నాయో కేసెస్ని బెంచెస్ ఏవైతే అలొకేట్ చేస్తున్నారో ఆ బెంచెస్ని కూడా చాలా ర్యాండమ్గా అలొకేట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ ఆధారంగా చేయడం లేదు అనేది ఒక అలిగేషన్ అనేది ఈ ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్ ద రీసెంట్ రఫేల్స్ డీల్ కేస్ వేర్ ద అలిగేషన్స్ ఆఫ్ irregularities and demands for an investigations were made, the Supreme Court of India during the proceedings accepted a sealed cover submission from the government containing details about the procurement process. చాలామంది దీన్ని ఏమని వాదించారు, గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ నుండి జ్యుడిషియరీ ఒక సీల్డ్ కవర్లో యాక్సెప్ట్ చేసి ఉండకూడదు. నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అనే కూడా నేషన్కి అంతా తెలియాల్సిన అవసరం ఉంది అని కొంతమంది వాదించడం జరిగింది. రైట్? సో నౌ వీ షల్ సీ ద వేస్ టు ఎన్ష్యూర్ ద జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. జ్యుడిషియల్ అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడానికి ఏమేమి మెకానిజమ్స్ తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్పరెంట్ అపాయింట్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్ విత్ ద అపాయింట్మెంట్స్. రైట్? అపాయింట్మెంట్స్ తర్వాత ప్రొసీజర్ ఏవైతే ఉందో ఆ ప్రొసీజర్ని చేంజ్ చేయాల్సిన అవకాశం ఉంది. తర్వాత అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫిషియెంట్గా డెలివర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. రైట్? సో the process of appointing judges should be transparent and involve a broader range of stakeholders, including the representative from the executive, legislative, and civil society. This would help in ensuring the appointments are made based on the merit and integrity rather than the personal or political considerations or favoritism. సో ఎప్పుడైతే ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్గా అంటే ఎవరిని తీసుకున్నారు, ఎవరెవరి నేమ్స్ అనేవి కన్సిడరేషన్స్కి వచ్చాయి, కొంతమంది ఎందుకు నేమ్స్ అనేవి ఎందుకు డ్రాప్ చేశారు, సో ఇటువంటి వాటిని పబ్లిక్ డొమైన్లో ట్రాన్స్పరెంట్గా మెన్షన్ చేయడం ద్వారా ఎట్ ది సేమ్ టైం కొలీజియం ఏదైతే సిస్టమ్ ఉందో ఆ కొలీజియం సిస్టమ్స్లోకి ఇంకా చాలామందిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా అట్లీస్ట్ లెజిస్లేటర్స్ని కొంతమందిని ఇన్వాల్వ్ చేయడం, ఎగ్జిక్యూటివ్కి ఒక సే ఉండడం, ఎవరైతే ప్రామినెంట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి నుండి కూడా రిప్రజెంటేషన్ని చేయడం ద్వారా అని ఒక బ్రాడర్ అండ్ ఇంక్లూజివ్గా చేయొచ్చు అనేది ఉంది. సో నాట్ జస్ట్ ద జ్యుడిషియరీ అలోన్ అపాయింట్స్ ద జడ్జెస్ అని చెప్పడం కోసం. రైట్? సో దీని ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది, ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వారు ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ ద్వారా మాత్రమే అపాయింట్ అవుతారు అని ఒక నమ్మకాన్ని పబ్లిక్కి తీసుకెళ్ళడం కోసం. లైక్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఎవ్రీవన్ నోస్ దట్ ఓన్లీ మెరిట్ ప్లేస్ ఏ క్రూషియల్ రూల్. ఇంటిగ్రిటీ అనేది యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్స్కి అనేది ఉంది. రైట్? సో అలాంటి మెరిట్ అండ్ ఇంటిగ్రిటీ సిస్టమ్ని జ్యుడిషియరీలో కూడా ప్రమోట్ చేయడం కోసం. ఎందుకంటే జస్టిస్ నాట్ ఓన్లీ టు బీ డన్ బట్ ఆల్సో సీమ్ టు బీ డన్. ఇట్ మే బీ ట్రాన్స్పరెంట్ బట్ జనాలకు పీపుల్కి కూడా
తెలియాలి ఆ విషయాన్ని అని పండితులు ఆర్గ్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ. ద జ్యుడిషియరీ ఇన్ పర్ఫార్మింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ షుడ్ బి హెల్డ్ టు ద సేమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ యాజ్ అదర్ పబ్లిక్ అథారిటీ. రైట్. సబ్జెక్టింగ్ court administration to audits by the comptroller, and auditor general, and making judicial processes more transparent under the RTI Act would promote the greater accountability. ఏదైతే కోర్ట్ సిస్టమ్ కూడా ఉందో, కోర్ట్ సిస్టమ్ కూడా ఒక పబ్లిక్ అథారిటీ లానే ట్రీట్ చేయాలి అని ఉంటున్నారు. పబ్లిక్ అథారిటీ అంటే ఏం జరుగుతుంది? పబ్లిక్ అథారిటీ అన్న వర్డ్లో ఇక్కడ ఏవైతే నార్మల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అంతవరకు ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న మెకానిజమ్స్ని కోర్ట్స్లో కూడా ప్రమోట్ చేయడం, లైక్ ఆడిట్ సిస్టమ్స్. సేమ్ టైం ఆర్టీఐ యాక్ట్, అప్లికేషన్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. సో ఇలాంటివన్నింటినీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉంటారు పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్ని. ఏవైతే పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, ఇంప్లిమెంటింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ రెగ్యులర్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఫర్ జడ్జెస్ కెన్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ వేర్ జడ్జెస్ మే నీడ్ ఫర్దర్ ట్రైనింగ్ ఆర్ వేర్ their conduct may require scrutiny. Such evaluation should be based on the objective criteria and should inform decisions related to promotion and disciplinary actions. See, నార్మల్గా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది రెగ్యులర్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఆర్ ఈవెన్ సివిల్ సర్వీసెస్ మెకానిజమ్స్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఎవరైతే ఎన్ని యాక్టివిటీస్ని చేశారు, ఎన్ని యాక్టివిటీస్ని చేయలేదు అని రెగ్యులర్ ఒక పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా జ్యుడిషియరీలో కూడా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ జరగాలి అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఉంది. ఒక జడ్జ్ ఎంత ఎఫిషియెంట్గా కేసెస్ని సాల్వ్ చేస్తున్నారు, ఎన్ని కేసెస్ని సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎన్ని కేసెస్ని వింటున్నారు ఒక రోజులో అని ఒక పర్ఫార్మెన్స్ ఆడిట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ సేమ్ టైమ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ట్రైనింగ్ లాంటివి ఉండడం కూడా, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి జడ్జెస్కి ప్రొవైడ్ చేయడానికి ఒక ఛాన్స్ అనేది దొరుకుతూ ఉందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎవాల్యుయేషన్ అనేది షుడ్ బి డన్ బేస్డ్ ఆన్ ద ప్యూర్ మెరిట్, దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఉండాలి. అట్ సేమ్ టైం వీటిని ఏవైతే ఈ ఎవాల్యుయేషన్ ఉందో ఆ ఎవాల్యుయేషన్ని ప్రమోషన్స్ ఇవ్వడం కోసం ఏవైతే లూప్లో ఉంటాయో వాటిని ఇచ్చేప్పుడు కూడా కన్సిడర్ చేయాలి. అట్ సేమ్ టైం ఏవైనా ఎవాల్యుయేషన్ ద్వారా ఒక పనిష్మెంట్ ఆర్ ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ జ్యుడిషియల్ కోడ్ ఆఫ్ కండక్ట్. నార్మల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే చెప్పాను కదా, ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్, ఒక పర్టికులర్ సర్కమ్స్టాన్స్లో ఎలాంటి బిహేవియర్ ఉండాలి ఒక పర్సన్కి అనేది ఉంటుంది. నార్మల్గా జ్యుడిషియరీ ఉన్నారనుకోండి, తనకి ఎటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలి. ఏ క్లియర్ అండ్ ఎన్ఫోర్సిబుల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ జడ్జెస్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్, అవుట్లైనింగ్ ద ఎథికల్ స్టాండర్డ్స్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ them, focusing on the values like independence, impartiality, integrity, and the competence. Breaches of these codes should be investigated by an independent body, and appropriate sanction should be imposed where necessary. సో ఎప్పుడైతే జ్యుడిషియల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి దానిలో ఒక కొన్ని వాల్యూస్ని ప్రమోట్ చేయాలి. ఎటువంటిది? ఫస్ట్ థింగ్ ఇండిపెండెన్స్, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్కి లొంగకుండా డిసిషన్స్ తీసుకోవడం అనేది ఇండిపెండెన్స్. ఇంపార్షియాలిటీ, ఎటువంటి సైడ్స్ అనేవి తీసుకోకుండా ప్యూర్లీ డిసిషన్ని ఆర్గ్యుమెంట్స్ బేస్ మీద మాత్రమే తీసుకోవడం. ఇంటిగ్రిటీ, అన్ని కేసెస్లలో ఒకే విధంగా ఉండడం, కేసులో ఒక విధంగా ఉంటే ఇంకో కేసులో ఇంకో విధంగా ఉండకూడదు. ఇంటిగ్రిటీ అంటే యూనిఫామ్గా ఒకేలాగా ఉండడం, రైట్. సో అన్నింటిలో ఒకేలాగా ఉండడం, అన్ని కేసెస్లో అన్ని టైమ్స్లో ఒకేలాగా ఉండడం. బీయింగ్ ఎథికల్ త్రూ అవుట్ ద టైమ్ అండ్ స్పేస్, రైట్. కాంపిటెన్స్, ఏదైతే నాలెడ్జ్ స్కిల్ సెట్ ఏదైతే ఉందో తగిన నాలెడ్జ్ని స్కిల్ సెట్ని కలిగి ఉండడం అనేది కాంపిటెన్స్ కిందకి రావడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఒక క్లియర్ అండ్ ఎన్ఫోర్సిబుల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎన్ఫోర్సిబుల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మనం ఖచ్చితంగా దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇటువంటి దాన్ని తీసుకురావడం ద్వారా జడ్జెస్ కుడ్ బి లైక్ మోర్ ఎఫిషియన్స్, రైట్. సో ఎప్పుడైతే ఏదైనా బ్రీచ్ అనేది జరిగిందో దాన్ని ఒక ఇండిపెండెంట్ బాడీతోని ఇన్వెస్టిగేషన్ చేసి తగిన డిసిషన్ అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అనదర్ థింగ్ ఈజ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ద జ్యుడిషియరీ షుడ్ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ ద పబ్లిక్ అండ్ మీడియా టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ డిసిషన్స్ అండ్ ద రీజనింగ్ బిహైండ్ దెమ్, మేకింగ్ annual reports and other judicial activities
accessible to public would also enhance the transparency. సో యాన్యువల్గా పబ్లిక్ రిపోర్ట్స్ చేయడము, జ్యుడిషియల్ యాక్టివిటీస్ గురించి ఏవైతే ఉన్నాయో వాటికో పబ్లిక్కి యాక్సెసిబిలిటీ ఇవ్వడం ద్వారా ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జ్యుడిషియరీ షుడ్ యాక్టివ్లీ ఎంగేజ్ విత్ ద పబ్లిక్. ఏవైతే ఉన్నాయో ప్రెస్ మీట్స్ ఆర్ ప్రెస్ రిలీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా జ్యుడిషియరీయే తనంతట తాను రిలీజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో మీడియాకి ఏవైతే అవసరం ఉన్నాయో, ఒక డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. సేమ్ టైం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రిఫార్మ్స్. వైల్ పవర్స్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈస్ నెసెసరీ టు మెయింటైన్ ద అథారిటీ ఆఫ్ ద judiciary, it should not be used to stifle the legitimate criticism. నార్మల్గా ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పవర్ అనేది ఉండడం అవసరం. ఎందుకు అని అంటే వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారో, ఏదైతే డిసిషన్స్ తీసుకున్నారో వారిని ఇంప్లిమెంట్ చేయకపోతే ఒక పనిష్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది. కానీ ఒక వ్యాలిడ్ క్రిటిసిజం ఏదైతే ఉందో వాటిని కూడా పనిష్ చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ సమ్టైమ్స్ సీన్ as stifling the legitimate criticism. So reforms in contempt laws should aim to strike the balance between the protecting the dignity of the court and upholding the right to freedom of speech. ఫ్రీ స్పీచ్ ఏదైతే ఉందో ఆ ఫ్రీ స్పీచ్ అలా ఆ రైట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక డిగ్నిటీ ఆఫ్ ద కోర్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే దాని మీద క్లియర్ బ్యాలెన్స్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. సేమ్ టైం ఇండిపెండెంట్ ఓవర్సైట్ మెకానిజమ్స్. Establishing an independent oversight bodies to investigate the complaints against the judges and ensure that disciplinary actions are taken where necessary wherever it is necessary to enhance the accountability. The body should operate transparently and independently of the executive legislature to maintain judicial independence. Right? ఒక ఇండిపెండెన్స్ ఓవర్సైట్ బాడీ అనేది అవసరమని చెప్తున్నారు. దిస్ షుడ్ బి లైక్ ప్రీవియస్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఫార్మర్ సీజీ అయితే ఎవరైతే ఉన్నారో, ఫార్మర్గా ఎవరైతే చాలా ఎథికల్గా హై కండక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతోని ఒక ఇండిపెండెంట్ ఓవర్సైట్ మెకానిజం, ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. టు ఇన్వెస్టిగేట్ ద కంప్లైంట్స్ అగేన్స్ట్ ద జడ్జెస్. ఇప్పుడు కంప్లైంట్స్ ఎవరైతే రైజ్ చేస్తున్నారో జడ్జెస్ని, వాళ్ళు ఎవరు ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మిగిలిన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ జడ్జెస్ మీద ఇచ్చినప్పుడు ఒక ఇండిపెండెంట్ ఓవర్సైట్ మెకానిజం ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ అనే వాళ్ళు ఈ కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది చెప్తున్నారు. ఎన్ష్యూర్ ద డిసిప్లినరీ యాక్షన్స్ ఆర్ టేకెన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ. ఎక్కడైతే అవసరం ఉందో, ఒకవేళ జడ్జి అనేది నిజంగా తప్పు చేశారని తెలిసింది అనుకోండి, అప్పుడు వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈజీ అవుతూ ఉంటుంది. సో ద బాడీ షుడ్ ఆపరేట్ ట్రాన్స్పరెంట్లీ అండ్ ఇండిపెండెంట్లీ. ఏదైతే ఓవర్సైట్ మెకానిజం బాడీ ఉందో ఆ బాడీ అనేది ఇండిపెండెంట్ అంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అలా యాక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెంట్గా తన డిసిషన్స్ని అన్నింటినీ పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిన అవసరం అనేది ఉంది. దస్ ఇట్ మెయింటైన్స్ ద పబ్లిక్ ట్రస్ట్. రైట్. సో వాట్ ఈస్ ద కంక్లూషన్? Conclusion is balancing the judicial independence with accountability is essential for the effective functioning of the democratic judiciary. సో జుడిషియరీని కూడా డెమోక్రటిక్గా చేయడం. డెమోక్రటిక్ అని అంటే ఏంటి? యూఆర్ ఇన్స్టిలింగ్ ద పబ్లిక్నెస్. పబ్లిక్ ఏదైతే ఉందో, పబ్లిక్ స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని ఒక జుడిషియరీలో ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో అల్టిమేట్లీ అన్ అకౌంటబుల్ జుడిషియరీ దట్ రెస్పెక్ట్స్ ఇట్స్ ఓన్ ఇండిపెండెన్స్ while being open to criticism will strengthen the public trust and uphold the integrity of the democratic system. So conclusion లో ఏం చెప్తున్నాం? an accountable judiciary that respects its own independence. సో మన ఇండిపెండెన్స్ని రెస్పెక్ట్ చేస్తూనే ఏదైతే అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడం ద్వారా, దానికి అకౌంటబిలిటీ ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి? బీయింగ్ ఓపెన్ టు ద క్రిటిసిజం స్క్రూటినీ ఏదైతే ఉందో దానికి ఓపెన్గా ఉండడం ద్వారా ఇన్స్టిట్యూషన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయొచ్చు. ఇట్ మే ప్రమోట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇట్ మే స్ట్రెంథెన్ ద జుడిషియల్ మెకానిజం, ద ట్రస్ట్, ద కోహెషన్ ఇన్ ద సొసైటీ. సో టు అప్హోల్డ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ as well. Right. So do attempt this question, very very important. Right. Thank you.